హాయ్ గైస్, ఈ వీడియోలో ఫంక్షన్స్ గురించి చెప్తాను. సో ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫంక్షన్స్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు యూజ్ చేస్తాం అని చెప్తాను అన్నమాట. ఫంక్షన్స్ ఇన్ పైథాన్. సో ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఫంక్షన్స్ లేకుండా మనం మ్యాక్సిమం అసలు మనకి పైథాన్ ప్రోగ్రామే లేదు. మీకు తెలియకుండానే మీరు ఆల్రెడీ ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నారు. అందులో ఒకటి ఏంటంటే ప్రింట్ ఫంక్షన్. మీరు ప్రింట్ అని యూజ్ చేస్తున్నారు కదా, అది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ఫంక్షన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్, హెలో అని ప్రింట్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ హెలో అని రాస్తున్నాం. హెలో అని ఇందులో టైప్ చేస్తే మనకి అవుట్పుట్లో ప్రింట్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇంటర్నల్గా ప్రింట్ ఫంక్షన్లో చాలా కోడ్ ఉంటుంది అన్నమాట. జస్ట్ మనకి ఇది ప్రింట్ ఫంక్షన్ నేమ్ అన్నమాట. మీరు ఇక్కడ ఆ ఫంక్షన్కి హెలో అని జస్ట్ మీరు ఇస్తున్నారు, కానీ మెయిన్ అసలు ప్రింట్ ఫంక్షన్ ఇంటర్నల్గా చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. చాలా పెద్ద ఫంక్షన్ ఉండి దాంట్లో చాలా కోడ్ ఉంటుంది. మనకి ఈ మీరు ఇలా హలో అని ఇస్తే ఇలా ఇక్కడ ప్రింట్ అయ్యేలా చేయడానికి చాలా పెద్ద కోడ్ ఉంటుంది, కానీ అది మీకు జస్ట్ ప్రింట్ అని యూజ్ చేస్తున్నారు అంతే. ఆ ఫంక్షన్ నేమ్ యూజ్ చేయడం వల్ల మీకు మొత్తం ఆ ఫంక్షనాలిటీ వస్తుంది అన్నమాట. మెయిన్ అక్కడ మీకు అసలు ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తారు, ఫంక్షన్స్ ఇంట్రడక్షన్ చెప్తాను ఈ వీడియోలో. కంప్లీట్గా మీకు ఐడియా వస్తుంది ఫంక్షన్స్ అంటే ఏంటి, ఎప్పుడు యూజ్ చేయాలో. సో ఫంక్షన్స్ అనేవి ఇక్కడ ఏంటంటే రిపీటెడ్ కోడ్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ అడ్వాంటేజ్ యూసేజ్ ఏంటంటే రిపీటెడ్ కోడ్ అంటే ఒక కోడ్ని మళ్ళీ డూప్లికేట్ కోడ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అన్నమాట. ఫంక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రిపీటెడ్ కోడ్ డూప్లికేట్ కోడ్ని రిస్ట్రిక్ట్ చేస్తుంది టు అవాయిడ్ డూప్లికేట్ కోడ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కోడ్ స్ట్రక్చర్డ్ బాగుండాలన్నమాట. స్ట్రక్చర్గా ఉండాలి, కంపడడానికి నీట్గా ఉండాలి కోడ్. అంతేగాని ఫర్ ఎగ్జాంపుల్ 200 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన పైథాన్ కోడ్ 200 లైన్స్ ఆఫ్ కోడ్ ఒకే ఫంక్షన్లో ఉందనుకోండి, అంత కన్ఫ్యూజింగ్గా ఉంటుంది చూసేవాడికి. అది లైన్ బై లైన్ 200 లైన్స్ ఆఫ్ కోడ్ ఎప్పుడు అలా ఉండకూడదు అన్నమాట. నీట్గా ఫంక్షన్స్ అంటే పార్ట్ డివైడ్ చేసి మనకి నీట్గా అన్ని పార్ట్స్ ఒకే చోట కలిపామనుకోండి, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో మన కోడ్ ఆర్గనైజ్డ్గా ఉండడానికి ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం డూప్లికేట్ కోడ్ రాకుండా టు మేక్ ద కోడ్ క్లీన్ కోడ్ అన్నమాట. క్లీన్ కోడ్ అంటారు అన్నమాట దీన్ని. మనం కోడ్ రాస్తున్నామంటే క్లీన్గా రాయాలి, అంటే నీట్గా స్ట్రక్చర్డ్గా ఉండాలి, తక్కువ టైం తీసుకోవాలి, తక్కువ స్పేస్ తీసుకోవాలి అనుకుంటాం కదా. ఎప్పుడైనా ప్లే స్టోర్ అప్లికేషన్కి వెళ్ళి ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలనుకుంటే అది ఒక 500 MB ఉందనుకోండి, అందులో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏమో 50 MB ఉన్న ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, దాని సైజ్ ఏమో 500 MB ఉంటే మీరు డౌన్లోడ్ చేస్తారా? డౌన్లోడ్ చేయరు. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అవ్వాలంటే 10 minutes తీసుకుంటే ఎవడన్నా లాగిన్ అవుతాడా ఒక అప్లికేషన్ని? అసలు అప్లికేషన్ యూజ్ చేస్తారా? యూజ్ చేయడు. ఒక ప్రోగ్రామర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎఫిషియంట్ ప్రోడక్ట్ని బిల్డ్ చేయడం. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ ఎఫిషియంట్, ఫాస్ట్గా ఉండాలి, తక్కువ టైం తీసుకోవాలి, ఎఫిషియంట్గా వర్క్ చేయాలి. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ యువర్ క్లయింట్స్. అంటే మన క్లయింట్స్కి, మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీ క్లయింట్స్ని హెల్ప్ చేయాలి కదా, మీ ప్రోడక్ట్ మీ క్లయింట్స్కి హెల్ప్ చేయాలి కదా. సో ఇక్కడ ఫంక్షన్స్ అంటే ఏంటో చెప్తాను. సో డూప్లికేట్ కోడ్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకుని చెప్తాను. ఇక్కడ డూప్లికేట్ కోడ్ని ఎలాగా, అసలు ఫంక్షన్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ చెప్పబోయే ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే మీకు ఫంక్షన్స్ అంటే క్లియర్ కట్ ఐడియా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఈజీగా ఫంక్షన్స్ అంటే ఏం కష్టమేం కాదు. సో ఫాలో అవ్వండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే మనకి ఒక కేసు చెప్తున్నాను, ఒక సినారియో చెప్తున్నాను అన్నమాట. మనకి ఇక్కడ ఒక కంపెనీలో 3 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. 3 కేటగిరీస్ ఉంటే ఆ కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ కేటగిరీ. సో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఓకే, మేనేజర్ కేటగిరీ అన్నమాట. మేనేజర్ కేటగిరీ యొక్క శాలరీ, మేనేజర్ కేటగిరీలో ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి ఒక కంపెనీలో. ఆ కంపెనీలో డిఫరెంట్ మేనేజర్స్ ఉంటారన్నమాట. సో మేనేజర్స్ శాలరీ మన దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 34. సో ఎంతో కొంత ఒక శాలరీ ఉందన్నమాట. ఇది ఒక మేనేజర్ శాలరీ డేటా ఇది. ఓకే, ఇది ఇంకొక కేటగిరీ ఉంది. ఇంకో కేటగిరీ ఏంటంటే ఇవి లిస్ట్ అన్నమాట. మేనేజర్ అనేది లిస్ట్. సో లిస్ట్ ఆఫ్ శాలరీస్ ఆఫ్ మేనేజర్స్ ఇన్ ఏ కంపెనీ. అలా 3 కేటగిరీస్ అని చెప్పాను కదా. సో 3 కేటగిరీస్లో మేనేజర్ అయింది. ఇంకోటి ఏంటంటే
సాఫ్ట్ డెవలపర్ అన్నమాట. డెవలపర్ రోల్ ఉన్న వాళ్ళు శాలరీస్. సో ఇలా డెవలపర్లు 5 మెంబర్స్ ఉన్నారనుకుంటే 5 మెంబర్స్ శాలరీస్ ఇవి. సో దాని తర్వాత ఏంటి, అదర్ సపోర్ట్ స్టాఫ్ శాలరీస్ అన్నమాట. సపోర్ట్ స్టాఫ్ ఆ కంపెనీలో ఉన్న సపోర్ట్ స్టాఫ్ శాలరీస్ ఫర్ ఎగ్జాంపుల్ సో ఇలా సపోర్ట్ స్టాఫ్ శాలరీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే అర్థమైంది కదా, నేను చాలా ఈజీ ఎగ్జాంపుల్ చెప్పినాను. సో ఇక్కడ ఏంటంటే ఏ కంపెనీ ఉంది, ఆ కంపెనీలో 3 కేటగిరీస్ ఉన్నాయి. 3 కేటగిరీస్లో ఉన్నారు ఎంప్లాయీస్. ఫస్ట్ కేటగిరీ మేనేజర్ కేటగిరీ, అందులో 4 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్. అండ్ డెవలపర్ కేటగిరీ, అందులో 5 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్. అండ్ సపోర్ట్ స్టాఫ్ కేటగిరీ, అందులో 7 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ శాలరీస్ కూడా ఉన్నాయి. సో మనకి ఇక్కడ టాస్క్ ఏంటంటే మనకి వీళ్ళ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మనకి టాస్క్ ఏంటి, యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు మీరు, యావరేజ్ శాలరీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? సో దానికి ఒక ఫంక్షన్ నేను క్రియేట్ చేస్తున్నాను చూడండి. మీకు ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయను. అసలు ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారో చెప్తాను, మీకు ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయను. మీకు ఫంక్షన్ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేయను ఇప్పుడు ఈ వీడియోలో, నెక్స్ట్ పార్ట్లో చెప్తాను క్లారిటీగా. సో ఫస్ట్ ఏం చేస్తానంటే నేను ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాను. మీకు కోడ్ అర్థం అవ్వకపోవచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ చెప్పలేదు ఎలా చేయాలో. సో జస్ట్ మీకు డెమో ఇవ్వడానికి అన్నమాట, ఫంక్షన్స్ అంటే ఎలా యూజ్ అవుతాయి అని చెప్పడానికి మాత్రమే నేను చేస్తున్నాను. సో నేను ఫాస్ట్గా టైప్ చేసి సో ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేశాను అన్నమాట. ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే మీకు చెప్తాను అంతే. ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే యావరేజ్ ప్రింట్ చేస్తుంది అన్నమాట. మనకి యావరేజ్ రిటర్న్ చేస్తుంది, వాల్యూ యావరేజ్ ఇస్తుంది అన్నమాట. సో మీకు అర్థం అవ్వకపోవచ్చు, జస్ట్ నేను చెప్తున్నాను, కేస్ సినారీ చెప్తున్నాను. సో ప్రింట్ మేనేజర్ యావరేజ్. సో ఒకసారి వినండి, మీకు అర్థమైపోయినా వీడియో నుంచి ఎండ్ అయిపోకండి, వినండి ఏమవుతుందో చూడండి. ఒక 2 minutesలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఒకసారి వీడియో ఒకసారి చూసారు కదా, ఇక్కడ నేను ఏం చేశాను, 3 lists క్రియేట్ చేసుకున్నాను. దాంతో చిన్న ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను. ఆ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఇప్పుడు నేను మన టాస్క్ ఏంటి, ఇక్కడ మనకి టాస్క్ ఏంటి, మేనేజర్ యావరేజ్, డెవలపర్ యావరేజ్, సపోర్ట్ స్టాఫ్ యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఒకసారి ఫాస్ట్గా నేను రన్ చేస్తాను. పైథాన్ code.py చూసుకున్నట్లయితే ఇక్కడ యావరేజ్ ఎలా వచ్చింది చూసారు కదా. మేనేజర్ యావరేజ్ 55 అంట, డెవలపర్ యావరేజ్ 47 అంట, అండ్ అట్ ద సేమ్ టైం సపోర్ట్ స్టాఫ్ యావరేజ్ శాలరీ 7.71 అన్నమాట. సో మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎంత ఫాస్ట్గా అంటే. ఇక్కడ మెయిన్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ వీడియోలో నేను గెట్ యావరేజ్ అని ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి సేమ్ ఫంక్షన్ నేను మేనేజర్కి యూజ్ చేశాను, డెవలపర్కి యూజ్ చేశాను, సపోర్ట్ స్టాఫ్కి యూజ్ చేశాను. కాబట్టి నాకేమైంది ఇక్కడ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఈ ఫంక్షన్ లేకపోతే నేను ఏం చేయాలో చెప్పనా, ఈ ఫంక్షన్ లేకపోతే నేను ఇదే కోడ్ని 3 times యూజ్ చేయాలన్నమాట. ఈ 3 values రావడానికి, ఈ 3 values రావడానికి నేను ఇదే కోడ్ని 3 times రిపీట్ చేయాలంటే ఇక్కడ ఎన్ని లైన్స్, 11 to 15 అంటే 4 lines ఆఫ్ కోడ్ ఉంది, 5 lines ఆఫ్ కోడ్ ఉంది కదా. 5 lines ఆఫ్ కోడ్ ఈ త్రీ కేటగిరీ పీపుల్ శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి, యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి 15 lines ఆఫ్ కోడ్ రావాల్సి వచ్చేది.
అంటే ఇదే కోడ్ని 2 times డూప్లికేట్ చేయాల్సి వచ్చేది వీళ్ళిద్దరు క్యాలిక్యులేట్ చేయడానికి. కాకపోతే నేను ఇక్కడ ఎలా అవాయిడ్ చేశానంటే ఈ కోడ్ని అంతటిని ఒకే చోట పెట్టేసుకుని ఆ చోట ఒకే ఒక ఫంక్షన్లో ఒకే ఫంక్షన్లో రాసుకుని ఆ కోడ్ని ఆ ఫంక్షన్ నేమ్ని డిఫరెంట్ రోల్కి కాల్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది అన్నమాట. డిఫరెంట్ రోల్కి. అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఏంటంటే నాకు 3 categories ఉన్నాయి. 3 categories నాకు యావరేజ్ శాలరీ కావాలి. అలాంటప్పుడు నేను ఏం చేయాలంటే అసలు యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఈ కోడ్ అన్నమాట. మీకు ఇది ఎక్స్ప్లెయిన్ అర్థం అవ్వకపోయినా పర్లేదు, నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి యావరేజ్ శాలరీ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది మన కోడ్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ n = లెంత్. ఫస్ట్ లెంత్ తీసుకున్నాను. లెంత్ ఎంత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అనుకుంటే లెంత్ ఇక్కడ 4 వస్తుంది. సమ్ = 0 తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏం చేసింది, ఈ లూప్ ఏం చేసిందంటే ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేసింది అన్నమాట. అన్ని ఆల్ శాలరీస్ క్యాలిక్యులేట్ చేసి రిటర్న్ ఏం చేశాను, యావరేజ్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ద శాలరీస్ బై నెంబర్ ఆఫ్ శాలరీస్. ఇక్కడ సమ్ ఇక్కడ ఇందులో సమ్ వేరియబుల్లో వస్తుంది కదా క్యాలిక్యులేషన్. సమ్ బై n అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద అరే అంటే లెంత్ ఆఫ్ ద లిస్ట్, అంతే కదా యావరేజ్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ కోడ్ నేను ఈ ముగ్గురి క్యాలిక్యులేట్ చేయడానికి 3 times రాయాలి, డూప్లికేట్ చేయాలి. అది ఎప్పుడు ఫంక్షన్స్ యూజ్ చేయకపోతే. నేను ఇక్కడ ఏం చేశాను, ఫంక్షన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుని ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని ఈ కోడ్ని ఏదైతే కామన్గా ఉందో ఆ కోడ్ని నేను ఫంక్షన్స్లో పెట్టి నేను జస్ట్ ఆ ఫంక్షన్ని ఈ 3 categoriesకి కాల్ చేశాను అన్నమాట. ఇక్కడ ఫస్ట్ గెట్ యావరేజ్ అని చెప్పి మేనేజర్ డేటా వెళ్తుంది. ఈ ఫంక్షన్లోకి మేనేజర్ డేటా వెళ్ళినప్పుడు మేనేజర్ క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత డెవలపర్ డేటా, తర్వాత సపోర్ట్ స్టాఫ్ డేటా. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫంక్షన్ ఇంట్రడక్షన్ ఇన్ పైథాన్ అంటే ఫంక్షన్స్ అంటే ఏంటో తెలిసింది కదా. సో నెక్స్ట్ వీడియోలో ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలి, ఫంక్షన్స్ సింటాక్స్, టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్.